నమస్తే, వెల్కమ్ టు రెయిన్బో మీడియా తెలుగు. గడిచిన 20 సంవత్సరాల నుండి దుర్గామాత సేవలో ఉన్నానని, ఇప్పుడు పుట్టిన ఊరు సేవ చేయాలనే సంకల్పంతో సర్పంచ్ పదవికి పోటీలో నిలిచానని, ప్రజలు ఆదరించి గెలిపించాలని నిజామాబాద్ మండలం మల్లారం గ్రామ సర్పంచ్ అభ్యర్థి జీవన్ కోరారు. శుక్రవారం మద్దతుదారులతో కలిసి భారీ ర్యాలీ నిర్వహించారు. ఈ సందర్భంగా జీవన్ మాట్లాడుతూ తాను రాజకీయాలకు అతీతంగా అమ్మవారి సేవలో ఉంటూ గ్రామస్తులు అందరికీ చేదోడు వాదోడుగా నిలిచానని, గ్రామ అభివృద్ధికి సైతం కృషి చేయాలనే లక్ష్యంతో ఇప్పుడు సర్పంచ్గా పోటీ చేస్తున్నానని అన్నారు. వివాదాలకు దూరంగా ఉండే తనను ఆదరించి ఆశీర్వదించాలని, బ్యాట్ గుర్తుకు ఓటు వేసి గెలిపించాలని కోరారు. ఈ ర్యాలీలో కిసాన్ కాంగ్రెస్ అధ్యక్షుడు శ్రీనివాస్ రెడ్డి, డీసీసీ డెలిగేట్ రమేష్, మాజీ ఎంపీటీసీ పిట్ల కృష్ణ, నెహ్రూ, రాజన్న, లక్ష్మణ్, పలువురు కాంగ్రెస్ కార్యకర్తలు, ప్రజలు పాల్గొన్నారు. గ్రామ ప్రజలకు మరియు అలాగే చిన్నలకు, పెద్దలకు, తల్లులకు, అక్కలకు, చెల్లెలకు అందరికీ శిరస్సు వంచి వందనాలు. నేను ఇన్ని రోజులు ఒక 25 సంవత్సరాలు మాత సేవలో ఉండి ఇప్పుడు గ్రామ ప్రజలకు సేవ చేద్దామని రాజకీయంలోకి వస్తున్నాను. తల్లులారా, అమ్మలారా, అక్కలారా, చెల్లెల్లారా, నన్ను దీవించి సర్పంచ్గా గెలిపించి పనులు, నీటి వసతులు మరియు రోడ్లు, మోర్లు, గెటర్లు, మంచినీటి సదుపాయాలు మరియు విద్యుత్కు ఇప్పుడు ఉచిత కరెంట్ ఇస్తున్నారు. మరి వీళ్ళల్లో కూడా ఉచిత కరెంట్ ఇస్తున్నాడు. కాంగ్రెస్ ప్రభుత్వము తరపున ఉన్నాను కాబట్టి మనకు రైతు బోనస్ ఇస్తుంది. మరి అలాగే ఇందిరమ్మ ఇండ్లు కూడా ఇస్తుంది. ఒక్కొక్కరికి లబ్ధిదారులకు 5
లక్షల ఇల్లు కట్టిస్తున్నది కాబట్టి మనకు ఇప్పుడు ఈ అవకాశం వచ్చింది. మనం ఇక్కడ ఉంటే సర్పంచ్ గా నేను ఉంటే అక్కడ ఎమ్మెల్యే ఉన్నాడు, మన రాష్ట్రంలో మా రేవంత్ రెడ్డి గారు ఉన్నారు సీఎం గా. కానీ కాబట్టి మనం ఏదైనా పనులు మంచిగా చేసుకోవచ్చు, మన గ్రామాన్ని అభివృద్ధి చేసుకోవచ్చు. మన రోడ్డు నుంచి డెంటల్ కాలేజ్ నుంచి ఇక్కడి వరకు విద్యుత్ దీపాలు లేవు, విలేజ్ లో అక్కడక్కడ మోటార్లు మంచిగా లేవు, రోడ్లు కూడా మంచిగా లేవు, గుంతలుగా ఉన్నాయి. ఏదైనా నీటి సదుపాయాలు కొందరికి లేవు, కొన్ని గల్లులలో నీటి తాగునీరు రావట్లేదు. అవన్నీ మంచిగా చేసుకున్నాం, గ్రామాన్ని సస్యశ్యామలంగా మంచిగా తీర్చిదిద్దుకుందాము. అందరికీ వందనాలు చేస్తున్నాను. తల్లులారా, తమ్ముళ్ళారా, అక్కలారా, చెల్లెల్లారా, నన్ను మంచిగా మీరు అందరూ బ్యాటు గుర్తుకు ఓటేసి భారీ మెజారిటీతో ఓటు వేసి గెలిపించాలని అందరికీ శిరసి వంచి వందనాలు చేస్తున్నా. తల్లులారా, గ్రామ ప్రజలు తెలియజేయడమేమనగా మన మల్లారం గ్రామంలో ఒక నూతనంగా మన గ్రామానికి సేవ చేయడానికి భూషణి జీవన్ గారు మన గ్రామంలో సేవలు చేయడానికి ముందుకు వచ్చిండ్రు. ఇదివరకే గత 25 ఏళ్ళుగా అమ్మవారి సేవలో ఉన్నాడు. మరి కొత్తగా నాకు ఒక ఎస్టీగా ఒక కొత్త అవకాశం వచ్చింది, నేను చేస్తానంటే మనం అందరము కాంగ్రెస్ వాళ్ళతో కలుపుకొని అందరం కలిసి మంచిగా ఊరిని డెవలప్ చేసుకోవడానికి మేము ముందుకు వచ్చాము. మరి ఈ ఊరిలో ఇప్పటికైతే మీకు తెలుసు ప్రభుత్వం రూలింగ్లో ఉంది. రూలింగ్లో ఇప్పటికే మనకు చాలా ఇండ్లు కట్టించడం జరుగుతుంది. అదేవిధంగా ఇంకా సెకండ్ విడత, థర్డ్ విడత అట్లా విడతల వారీగా మన కాంగ్రెస్ ప్రభుత్వము మనకు ఇండ్లకు అవకాశాలు ఇచ్చారు. అదేవిధంగా చాలా మందికి నూతనంగా కొంతమందికి కార్డులు లేవు, రేషన్ కార్డ్స్ లేవు. అట్లాంటి వాళ్ళకు కూడా కార్డ్స్ కూడా రావడం జరిగింది. పింఛన్ల పరంగా చూస్తే, తర్వాత కార్డుల పరంగా చూస్తే, ఇండ్ల పరంగా చూస్తే, తర్వాత ఉచిత కరెంటు, అలాగే చాలా బోనస్ కానీ రైతు బంధు కార్యక్రమాలు కానీ మనకు చాలా కార్యక్రమాలు మనకు కాంగ్రెస్ ప్రభుత్వం ఇస్తుంది. దాన్ని ఇంకా మనం అభివృద్ధి చేసుకోవాలంటే స్టేట్లో మన కాంగ్రెస్ ప్రభుత్వం ఉంది. మన గ్రామంలో కూడా కాంగ్రెస్ ప్రభుత్వానికి సంబంధించిన క్యాండిడేట్ను సర్పంచ్గా గెలిపించుకుంటే అత్యధికంగా నిధులు తెచ్చుకోవచ్చు. అదే వేరే క్యాండిడేట్స్ ఎవరైనా గెలిస్తే ఏంటంటే స్టేట్ ప్రభుత్వం నుంచి కొంచెం వచ్చడానికి కొంచెం మనోడు అనేది మనకు సేవ మనకు ముందు ఇస్తాడు. కొందరికి ఏంటంటే అదర్ పర్సన్ ఏదైనా ఉంటే కొద్దిగా వస్తాయి కానీ తక్కువగా వస్తాయి. దానికి మనం దాన్ని దృష్టిలో పెట్టుకొని మనము మన భూషణి జీవన్ గారిని అత్యధిక భారీ మెజారిటీతో అక్కలు, చెల్లెలు, అన్నలు, తమ్ముళ్ళు, అమ్మలు అందరూ పెద్ద మెజారిటీతో బ్యాట్ గుర్తుకు ఓటేసి మన భూషణి జీవన్ గారిని గెలిపించవలసిందిగా కోరుకుంటున్నాము. అలాగే అమ్మవారి సేవలో 25 ఏళ్ళు చేసిండు. మరి ఆయనకు ఒక సంకల్పం వచ్చింది, నేను ఊరి సేవ చేయాలని ముందుకు వచ్చిండు. కాబట్టి మీరు ఒక్కసారి మరి అమ్మవారిని ఎలాగైతే చేస్తున్నాడో సేవ, ఇదాన్ని కూడా అలాగే చేద్దాం, ఊరిని కూడా అభివృద్ధి పరంగా నడిపిద్దామని ముందుకు వచ్చిండు. కాబట్టి మన వంతు కృషిగా అతనికి మన అమూల్యమైన ఓటును బ్యాట్ గుర్తుకి వేసి గెలిపించవలసిందిగా కోరుకుంటున్నాము. ఈరోజు ఈ జనజాతర ఊరేగింపు సందర్భంగా కాంగ్రెస్ అభ్యర్థి భూషణి జీవన్ గారిని ఓటేసి గెలిపించాలని గ్రామ ప్రజలకు చెప్పబడడం జరుగుతూ ఉంది. బ్యాటు గుర్తుకు వారు దుర్గామాత సేవలో అనేక సంవత్సరాలు సేవ చేసి పూజ చేసి ఒక ఆలోచన కలిగి ఈ గ్రామంని ఒక అభివృద్ధి బాటలో నడపాలని ఒక ఆలోచన కలిగి సంకల్పంతో వచ్చి ఉన్నాడు. ప్రజలంతా ఒక ఆలోచన చేసేది ఏంటంటే ఇప్పటిదాకా గవర్నమెంట్ ఏ పనులు చేసిందో చెప్తాను. 2 ఏళ్లలో రేవంత్ రెడ్డి సర్కారు మా రూరల్ ఎమ్మెల్యే భూపతి రెడ్డి సహకారంతో మల్లారం గ్రామంలో మొట్టమొదలుగా 40 ఇండ్లు అభ్యర్థులకు రావడం జరిగింది. ఆల్రెడీ స్లాబ్లు కానీ గోడలు కానీ కనెక్షన్స్ కానీ అన్నీ కూడా జరుగుతూ ఉంటున్నాయి. అలాగే కంట్రోల్ షాపులో సన్నం బియ్యం ఇవ్వడం జరుగుతూ ఉంది. మరి రేషన్ కార్డుల పంపిణీ కూడా గవర్నమెంట్ చేపడుతూ ఉంది. అందరికి కూడా రేషన్ కార్డులు రాబోతూ ఉంటున్నాయి. 200 యూనిట్లు కరెంటు కూడా ప్రతి ఒక్కరూ జీరో బ్యాలెన్స్ కూడా రాబోతూ ఉంటుంది. 200 యూనిట్లు ఎవరికైతే రాబోతూ ఉందో వారికి కూడా 200 యూనిట్ల కరెంటు ఫ్రీ రాబోతూ ఉంటుంది. బోనస్ కూడా రైతు ఖాతాలో వేయబడతా ఉంది. 500 బోనస్ కూడా రైతు ఖాతాలో పడుతూ ఉంటుంది. కాంగ్రెస్ గవర్నమెంట్ మంచి పథకాలు ఈరోజు
స్త్రీలకు డాక్టర్ ఫ్రీ బస్సు కూడా రాబోతుంది. ఆధార్ కార్డు చూడగానే తప్పకుండా ఫ్రీ బస్సు ఎక్కడ వెళ్తుందో ఈ దేశం రాష్ట్రం అంతా కూడా ఫ్రీ బస్సు గవర్నమెంట్ చేపడతా ఉంటుంది. అలాగే ఆరోగ్యశ్రీ పథకం కూడా 10 లక్షలకు పెంచడం జరుగుతుంది. ఎవరికైతే ఆరోగ్యం బాగలేకుండే 10 లక్షల ఉచితంగా వైద్య సేవ చేయటానికి గవర్నమెంట్ ఒక ఆలోచన చేస్తూ ఉంటుంది. ఈరోజు ఇప్పుడు ఉదయకాలంలో బీజేపీ నాయకుడు ఏదైతే దినేష్ గారు వచ్చి ఉన్నప్పుడు ఎమ్మెల్యే గారు విలేజ్కి రాలే అని చెప్తా ఉన్నాడు. ఎమ్మెల్యే గారు 5 సార్లు ఈ విలేజ్ని విజిట్ చేయబడ్డది. ఆల్రెడీ ఏదైతే కోపకాల కట్ట నుంచి ఏదైతే సీసీ రోడ్డు వేయబడ్డదో ఆ సీసీ రోడ్డు ఆయన నిధులకెళ్ళి వేయబడ్డదని చెప్తా ఉంటున్నాము ప్రజల ముందట. అలాగే ఒడ్డటపం మొక్కన ఏదైతే సీసీ రోడ్డు చేయబడ్డదో అది భూపతి రెడ్డి సహకారంతో ఎమ్మెల్యే సహకారంతో జరగబడి ఉన్నది. ఏదైతే గ్రామ అభివృద్ధి కమ్యూనిటీ హాల్ ఉన్నదో ఇంతకుముందు ఆయన ఎమ్మెల్సీ ఉన్నప్పుడు కూడా 5 లక్షలు మంజూరు చేయబడ్డది. ఇప్పుడు కూడా 4 లక్షలు మంజూరు చేసి ఇప్పుడు కమ్యూనిటీ హాల్ ఏదైతే భీమన్న దగ్గర ఉందో ఏదైతే కుమరం భీం దగ్గర ఉందో అక్కడ నిర్మించడం జరుగుతూ ఉన్నది. ఇప్పుడు ఎవరైతే టీఆర్ఎస్ నాయకులు కానీ బీజేపీ నాయకులు కానీ తప్పుడు ప్రచారం చేస్తూ ఉన్నాడో తప్పకుండా జీవన్ గారు భారీ మెజారిటీతో గెలవబోతా ఉన్నాడని ఆజ్ఞాపిస్తూ ఎమ్మెల్యే గారికి ఒక కానుక ఈ మల్లారం నుంచి ఒక కానుక ఇవ్వబడుతుందని ధన్యవాదాలు తెలియజేసుకుంటూ జై